కోకాపేటలోని శారదా పీఠానికి సంబంధించిన 2 ఎకరాల స్థలంపై గత 2-3 రోజులుగా జరుగుతున్న ఏదైతే అంశం ఉందో దీంతో మనతో మాట్లాడటానికి ఉత్తర పీఠాధిపతి ప్రస్తుతం మనతో ఉన్నారు. స్వామీజీ, చాలా సున్నితమైన అంశము, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశము. 2-3 రోజులుగా టీవీలో వార్తల్లో చూశారు. ఈరోజు మంత్రి గారు కూడా వచ్చి మీతో కలిశారు. చివరికి ఏంటి ఈ 2 ఎకరాల స్థలం విషయంలో ప్రభుత్వం నుంచి మీకు వచ్చిన హామీ ఏంటి? మీరన్నట్టు గత 2 రోజులుగా కొంచెం అందరూ కూడా ఎంతో మనస్తాపానికి గురయ్యారు, అది వాస్తవం. కానీ చాలామంది పీఠానికి దేవాలయాన్ని నిర్మాణంలో భాగస్వాములు అయి ఉన్నారు. పీఠం భక్తులందరూ కూడా ఎంతో వారి మనస్సుకి అత్యంత సమీపంలో దేవాలయ నిర్మాణం జరుగుతుంది, ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వానికి మేమైతే ఒక అర్జీ పెట్టాం ముఖ్యమంత్రి గారికి. అయ్యా, ఇక్కడ మా కార్యక్రమాలు ఇలా నిర్వహిస్తున్నాము, ఇంత శాతం వరకు మొత్తం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి, ప్రతినిత్యము ఇక్కడ ఆరాధన జరుగుతుంది అమ్మవారికి, అలాగే యాగశాలలో ప్రతినిత్యము హవనాలు జరుగుతున్నాయని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. తెలియజేసిన అతి త్వరలోనే వారు వెంటనే స్పందించి పీఠానికి ఏదైతే నష్టం జరిగిందో దాన్ని వారు పీఠాన్ని తెలియజేయండి, మాకు తెలియకుండా ఇది జరిగింది, ఎక్కడో అధికారులు మాకు చెప్పే విధానంలో కొంత నిర్లిప్తత వ్యక్తపరిచారని చెప్పి మంత్రి గారి ద్వారా వారు ఈ సందేశాన్ని పంపించారు. పీఠం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి మేము ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు. ఈ 2 రోజులు జరిగిన ఏవైతే మీరు ఇబ్బంది పడ్డారో దానికి ప్రభుత్వం నుంచి అన్యథా భావించద్దని కూడా వాళ్ళు తెలియజేశారు. సంతోషం. 2 ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. అసలు ఈ 2 ఎకరాల్లో ఏమేమి నిర్మాణాలు ఉంటాయి, ఎటువంటి కార్యకలాపాలు సాగుతాయి ఇక్కడి నుంచి? అంటే ముఖ్యంగా అమ్మవారి దేవాలయం నిర్మాణం, తర్వాత అమ్మవారి దేవాలయం ఉంటుంది, గోశాల, యజ్ఞశాల, తర్వాత ఆగమ పాఠశాల, వేద పాఠశాల, ఈ 2 పాఠశాలలు ఇక్కడ నిర్వహిస్తాం. అలాగే అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందించే విధంగా అన్నదాన సత్రం కూడా నిర్వహిస్తాం. ఒక ఆలయం నిర్మాణానికి, పీఠ నిర్మాణానికి స్థలం ఎంపిక చేసే విషయంలో చాలా విషయాలను ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. 2019లో ఈ స్థలాన్ని ప్రభుత్వం నుంచి మీకు కేటాయించినప్పుడు స్థలం మీరు ఎంచుకున్న ప్రదేశాన్ని ఇచ్చారా, లేకుంటే ప్రభుత్వం అర్జీ పెడితే వాళ్ళు ఎంపిక చేసిందా? అంటే ప్రభుత్వానికి అర్జీ పెట్టామండి, రాష్ట్రంలో దేవాలయం నిర్మాణం చేయాలి అని చెప్పి మేమైతే అర్జీ పెట్టాము. దానికి అనుగుణంగా వారు కొన్ని ప్రాంతాలు చూపించారు. ఆ చూపించిన ప్రాంతంలో ఆ ప్రదేశాల్లో ఇదొక ప్రదేశము. ఆ సమయంలో మా స్థపతులు, తర్వాత మా పండితులు ఈ దేవాలయ నిర్మాణానికి ఇది అనువైన ప్రాంతం అని చెప్పి వారు నిర్ణయించిన తర్వాత మా గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంగీకరించి ఈ ల్యాండ్, ఈ స్థలాన్ని తీసుకోవడానికి సన్నద్ధమయ్యాము. వారికి ప్రభుత్వానికి అదే చెప్పాము. మంత్రి శ్రీధర్ బాబు గారు మీతో ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు ఏ విషయాలు చెప్పారు? మీరు ఇంకేమైనా విషయాలకు సంబంధించిన ఇంకేమైనా సౌకర్యాల విషయంలో ఇంకేమైనా అడిగారా? అంటే మేము ప్రధానంగా ఇంకా దేవాలయ నిర్మాణం మరింత వేగవంతంగా మేము చేసుకుంటాము, ప్రభుత్వం నుంచి కూడా మాకు సహకారాన్ని అందించాలి. ఈ 2 రోజులు ఏదైతే జరిగిందో దానికి మా భక్తులు వీళ్ళంతా కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. మేము దేవాలయం సాఫీగా నిర్మాణం చేసుకోవచ్చు కదంటే, అయ్యో ఎట్టి పరిస్థితుల్లో దేవాలయం నిర్మాణం చేసుకోండి, ఏ రోజు పని ఆపకండి, మీకు కావలసిన అన్ని వసతులు కూడా ఏవేవి అయితే మీకు అవసరం ఉన్నాయో అన్నీ కూడా మేము ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తామంటే, ప్రభుత్వ సహకారం ఉంటే చాలండి, అన్ని భక్తుల ద్వారా నిర్మాణం చేసుకుంటామని కూడా వారికి తెలియజేస్తాం. మీ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి గారికి గత 2 రోజులుగా జరుగుతున్న విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉంటాయి. కొద్ది క్షణాల క్రితమే ప్రభుత్వం నుంచి అధికారికంగా మీకు వర్తమానం వచ్చింది, మంత్రి శ్రీధర్ బాబు కలిసి మీకు ఉంటుందనేది. ఈ విషయాన్ని మీ పీఠాధిపతికి తెలియజేయడం జరిగిందా? ఒకవేళ తెలియజేస్తే ఎటువంటి స్పందన? అంటే వారు 2 రోజుల నుంచి వారికి ప్రతి విషయం చెబుతున్నాము, కానీ మంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా అది సమాచారం అందించలేదు. వారికి నిన్న సాయంత్రమే మంత్రి గారు వస్తారని చెప్పి వారికి సమాచారం ఉంది. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడికి వచ్చి పీఠానికి సంబంధించిన స్థలం పూర్తిగా ఇక్కడే ఉంటుంది, వీలైనంత తొందరగా నిర్మాణాలను పూర్తి చేయండి, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారని పీఠాధిపతి తెలపడం జరిగింది. విత్ కెమెరా పర్సన్ సంపత్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.